చూస్తున్నారుగా, ఈ పాట చూస్తుంటే ఇటు చిరు అటు వెంకీ అభిమానులకు 15 రోజుల ముందుగానే సంక్రాంతి వచ్చినట్లుంది. అభిమానులను ఎప్పటినుంచో ఊరిస్తున్న మాస్ మల్టీస్టారర్ సాంగ్ వచ్చేసింది. ఓవైపు చిరు, మరోవైపు వెంకీ కలిసి చిందేస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్యాన్స్ కు. ఓ రోజు ముందే న్యూ ఇయర్ వచ్చేసింది వాళ్లకు. రీ ఎంట్రీలో ఓ సెంటిమెంట్ అలవాటు చేసుకున్నారు మెగాస్టార్. కొత్త ఏడాదికి ముందు తన పాటే డీజేలో మోగేలా ఖతర్నాక్ మాస్ సాంగ్స్ ను దించుతున్నారు బాస్. 2016 డిసెంబర్ 31న ఖైదీ నెంబర్ 150లోని బాస్ ఈజ్ బ్యాక్ పాటతో వచ్చిన చిరు, 2022 డిసెంబర్ 30న వాల్తేరు వీరయ్యతో పూనకాలు పుట్టించే పాటతో వచ్చి మ్యాజిక్ చేశారు. 2025 డిసెంబర్ 30న ఏంటి వెంకీ సంగతి అంటూ మరో మాస్ నెంబర్ దింపారు చిరంజీవి. ఈసారి ఆయనకు తోడుగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి, ఫ్యామిలీ హీరో వెంకటేష్ కూడా ఉన్నారు. ఇద్దరు పబ్బుల్లో అలా స్టెప్పులు వేస్తుంటే, ఆ తర్వాత చెరుకు గడలు పట్టుకొని లుంగీ కట్టుకొని డాన్సులేస్తుంటే రేపు థియేటర్స్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. మన శంకర వరప్రసాద్ గారి నుంచి ఇప్పటికే వచ్చిన మీసాల పిల్ల, శశిరేఖ పాటలు బాగా రీచ్ అయ్యాయి. మెగా విక్టరీ సాంగ్ ఇన్స్టంట్ గా ఎక్కేలా కనిపిస్తుంది. రిలీజ్ లోపు చిరంజీవి ఇంట్రో సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనిల్. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి ఈసారి పండక్కి శంకర వరప్రసాద్ నుంచి టన్నుల్లో ఎంటర్టైన్మెంట్ వచ్చేలా ఉంది.